హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీనా బొమ్మల కొలు పూజ చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి వచ్చేసి, అమ్మ రోహిణి, నువ్వు వెళ్ళి దీపం ముట్టించు అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది రోహిణికి. ఏ మీనా ముట్టిస్తే ఏమవుతుంది అని బాలు అంటూ ఉంటాడు. రోహిణి ఇంటికి పెద్ద కోడలు, అందుకే ముందు తననే ముట్టించమన్నాను లేరా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. రోహిణి దీపం ముట్టించేసి పక్కకైతే వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే సత్యం వచ్చేసి, ప్రభా, అందరూ చుట్టాలందరూ వచ్చేసారు, పూజ కూడా అయిపోవచ్చింది, ఇంక నువ్వు పాట పాడడం ఒక్కటే మిగిలింది, నువ్వు పాట మొదలు పెడితే నాకు వినాలుంది ప్రభావతి, నువ్వు వెళ్ళి స్టార్ట్ చేస్తావా ఇంకా అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు ప్రభావతితోటి. ఇంకా ప్రభావతి చాలా సంతోషిస్తూ పాట పాడదామని కూర్చుంటుంది. ప్రభావతి పాట పాడడం స్టార్ట్ చేసేసరికి అందరూ అయితే చెవులు మూసుకుంటారు. వెంటనే బాలు వచ్చేసి సత్యంతో, నాన్న ఏంటి నాన్న మాకు బాధ, మేమేం చేసామని మాకు ఎందుకు ఇంత శిక్ష ఇస్తున్నావు, నువ్వు అమ్మతోటి పాట పాడించాలని నువ్వు కావాలని ప్లాన్ వేసావు కదా, చెప్పు నాన్న అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు సత్యంతో. రే, నీకు తెలీదులేరా, నువ్వు ఊరుకో, మీనా ఒక మంచి పని స్టార్ట్ చేసింది, మీనా చేసే పూజకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఇదొక్కటేలేరా మార్గము, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు అని సత్యం అయితే అంటూ ఉంటాడు బాలుతోటి. ప్రభావతి పాట వినలేక అందరూ చెవులు మూసుకుంటుంటే సత్యం మాత్రం ప్రభా వన్స్ మోర్ అనుకుంటూ పాడించుకుంటూ ఉంటాడు. బయట కుక్కలు అరవడంతో ప్రభావతి అయితే, ఏంట్రా ఆ కుక్కలు అలా అరుస్తున్నాయి, ఏమైంది వాటికి అని ప్రభావతి అడిగేసరికి వెంటనే బాలు వచ్చేసి, నీ పాట వినలేక అవి అలా అరుస్తున్నాయిలేమ్మా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ప్రభావతికి చాలా కోపం వచ్చి, అందుకే నేను పాడనని చెప్పేది, నేను చాలా బాగా పాడుతున్నానని నీకు కుళ్ళురా, నేను పాడను పో అని చెప్పేసి ప్రభావతి అయితే అక్కడి నుంచి లేచి సత్యం దగ్గర అయితే కూర్చుంటుంది. ఇంకా కామాక్షి వచ్చేసి, ప్రభా, నువ్వు పాడకపోతే ఇప్పుడు పాట ఎవరు పాడతారే అని చెప్పేసి కామాక్షి అడిగేసరికి, ఇంకెవరు పాడతారు, నా భార్య మీనా పాడుతుందిలే అని బాలు అడిగేసరికి, నాట్యం చేసేదాన్ని పాడితేనే మీకు నచ్చలేదు, పూలు కట్టుకునేది పాడితే మీకు నచ్చుతుందా, నేను చూస్తాలేండి అది ఎంత బాగా పాడుతుందో అని ప్రభావతి అడిగేసరికి, నీకంటే చాలా బాగా పాడుతుందిలే మా మీనా అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంకా మీనా పాట పాడడంతో అందరికి బాగా నచ్చి చప్పట్లు కొడుతూ మీనానైతే మెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే సత్యం వచ్చేసి, రే బాలు, ఇంకా చాలేరా, ఇప్పటికే లేట్ అయింది, అందరికీ ప్రసాదం పంచిపెట్టు అని సత్యం చెప్పేసరికి వెంటనే బాలు వచ్చేసి ఫోన్ కింద పెట్టి ప్రసాదం పంచుదామని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఫోన్ని వీడియో కోసం అని విద్య అయితే తీసుకుంటుంది. వెంటనే బాలు వచ్చేసి, అది నా ఫోన్, ఇటు ఇవ్వండి, నేను నా పాకెట్లో పెట్టుకుంటాను, ఇక్కడ ఇవ్వండి అని చెప్పేసి విద్య దగ్గర నుంచి ఆ ఫోన్ అయితే తీసుకుంటాడు బాలు. ఇంకా రోహిణి విద్య అయితే, ఫోన్ దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే అయితే శృతి, రవి ఇద్దరు కలిసి పూజ కోసం అని నైవేద్యాలు చేస్తూ ఉంటారు. అప్పుడే రోహిణి, మనోజ్ ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళి ఇంట్లోకి వస్తారు. ప్రభాత్ వచ్చేసి, ఎక్కడికి వెళ్ళారా ఎంతసేపు అని వాళ్ళిద్దరిని అడిగేసరికి, షాపింగ్కి వెళ్ళామమ్మా అని చెప్పేసి మనోజ్ అంటుంటే, సరే ముందు వెళ్ళి దీపం వెలిగించు రోహిణి అని రోహిణికి అయితే చెప్పడంతో వెంటనే సత్యం వచ్చేసి, అదేంటి రోహిణినే వెలిగించాలనా, మీనా అక్కడే ఉంది కదా, మీనా చూసుకుంటుందిలే అని సత్యం అడిగేసరికి, అదేంటి అట్లా అంటారండి, ఈ ఇంటికి పెద్ద కోడలు రోహిణియే కాబట్టి ముందు రోహిణినే వెలిగించాలండి అని ప్రభాత్ అంటుంటే వెంటనే బాలు వచ్చేసి, చూడు నాన్న, పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసేదంతా మీనా, కానీ దీపం వెలిగించడానికి మాత్రం ఈ పార్లలమ్మ కావాలి అని సత్యంతో అంటుంటే వెంటనే మీనా వచ్చేసి, ఏమండి, దీపం వెలిగించడానికి ఎవరైతే ఏమైంది, మేము ముగ్గురం ఈ ఇంటి కోడలమే కదా, ఈ ఇంటికి కోడలుగా ఎవరైనా దీపం వెలిగించవచ్చు, మరేం పర్లేదులేండి అని మీనా అనడంతో వెంటనే రోహిణి వచ్చేసి, ఆంటీ, మీకోసం అని కొత్త చీర తీసుకొచ్చాను, ఈ చీర తీసుకోండి అని ప్రభావతికి అయితే ఆ చీర ఇస్తుంది. ప్రభావతి ఆ చీర చూసి చాలా అంటే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంత కాస్ట్లీ చీర నా కోసం తీసుకొచ్చావా రోహిణి అనుకుంటూ సంతోషిస్తూ ఉంటుంది. వెంటనే బాలు వచ్చేసి, చూసావా నాన్న, వాడు నీ కోసం తెలియదు కానీ అమ్మ కోసం అయితే తీసుకొచ్చాడు అని బాలు అనడంతో వెంటనే సత్యం వచ్చేసి, ఒరే వదిలేరా, ఇప్పుడు ఎందుకు దాని గురించి, వాడికి వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం, అందుకే వాళ్ళమ్మ కోసం తీసుకొచ్చాడు, దాని గురించి ఇప్పుడు ఎందుకు, వదిలేసే అని చెప్పేసి సత్యం అనేసరికి వెంటనే ప్రభావతి వచ్చేసి, వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా, చీర చాలా బాగుందిలే అని చెప్పేసి ప్రభావతి అడిగేసరికి, ఆంటీ, ఇప్పుడే మీరు ఈ చీర కట్టుకోండి, మీకోసం మ్యాచింగ్ బ్లౌజ్ కూడా తీసుకొచ్చాను, ఈ చీర కట్టుకోండి అని చెప్పేసి రోహిణి అనేసరికి ప్రభావతి ఆ చీర కట్టుకుందామని లోపలికి వెళ్తుంది. ఇంతలో మీనా ఫ్రెండ్స్ అందరూ పూజ కోసం అని వస్తారు. అప్పుడే ప్రభావతి ఆ చీర కట్టుకుని బయటకు వచ్చేసరికి, అమ్మ రోహిణి, ఎవరు వీళ్ళంతా అని రోహిణిని అడిగేసరికి, మీనా వాళ్ళ ఫ్రెండ్స్ అంట ఆంటీ, వాళ్ళందరినీ మీనానే పిలిచింది, అందుకే వాళ్ళు వచ్చారులేండి అని చెప్పేసి రోహిణి చెప్పేసరికి,
అబ్బా! ఈ పూలు కుట్టే వాళ్ళందరూ ఏంటి నా ఇంట్లో ఉన్నారు? ఉండు ఇప్పుడే వీళ్ళ పని చెప్తాననుకుంటూ ప్రభావతి అయితే వాళ్ళ దగ్గరికెళ్తుంది. ఉండు, ఎవరు పిలిచారు? అసలెవరు మీరందరూ? అని ప్రభావతి అయితే వాళ్ళని తిట్టడంతో, మేమేమి ఊరికే రాలేదండి. మా మీనా పిలిస్తేనే వచ్చాంలెండి అని చెప్పేసి వాళ్ళందరూ అనేసరికి వెంటనే సత్యం వచ్చేసి, ప్రభా! నీకసలు బుద్ధుందా? ఇంటికొచ్చిన వాళ్ళని అవమానిస్తావా? అలా మాట్లాడొచ్చా? నువ్వెళ్లి పూజ చేయి పో అని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.